నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. కదా ఈ మత మార్పిడి చట్టాలను ఉపయోగించుకొని చేసుకున్న పెళ్లిళ్ళ ఉంటాయి కదండి. అప్పుడు ఈ ఘర్షణ వల్ల ఆ దంపతుల మధ్య ఏమన్నా ఈ ఘర్షణలు ఆ దంపతుల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయంటారా? నువ్వు ఇప్పుడు పేపర్లు తిరిగేసి చూడు, వార్తలు విను, నువ్వు సోషల్ మీడియాలో చూడు. భిన్న మతస్థులు పెళ్లి చేసుకోవటమే కాదు, ఒక్క మతంలోని వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే విధ్వంసం సృష్టిస్తున్నారు, చివరికి హత్యలు చేస్తున్నారు. ఒక్క మతంలోని అందరం హిందువులమే కానీ పెళ్లి కాడ మాత్రం కాదు, అందరం హిందువులమే కానీ పూజ కాడ మాత్రం కాదు, దేవుని ముఖ్య కాడ మాత్రం కాదు, అందరం హిందువులమే కానీ అక్కడ మాత్రం కాదు. అది హిందువులనే కాదు, అది ముస్లింలలో ఉంది, అది క్రిస్టియన్స్లలో ఉంది, అది అన్నిట్లో కూడా ఇటువంటి ప్రభావం కలుగుతా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ అంటే నిజానికి ప్రేమ అనేది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఒక విషయం. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక యువతి ఒక యువకుడు, ఒక యువకుడు ఒక యువతి సహజంగా ఆకర్షించుకోవటం అనేది ఒక సహజత్వం. అది అసహజమైనటువంటి చర్య కాదు. చరిత్ర మొత్తం తిరిగేసి మనం చూస్తే, సమాజం మొత్తం చూస్తే ఇవాళ పుట్టింది కాదు ప్రేమ, ఇవాళ పోయేది కాదు ప్రేమ. ఇంతెందుకు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తాజ్మహల్ దేనికి నిదర్శనం? ప్రేమకు నిదర్శనం. మన హైదరాబాద్ నగరంలో నైజాం నవాబ్ కాలంలో కట్టించినటువంటి అనేక విషయాలు కూడా ప్రేమకు నిదర్శనంగా ఉన్నాయి. మహల్లు ఉన్నాయి, అవి ప్రేమకు నిదర్శనం. అలాగే అర్జునుడు ఎవరిని ప్రేమించాడు, కృష్ణుడు ఎవరిని ప్రేమించాడు, శకుంతల ఎవరిని ప్రేమించింది, భారతదేశమే ఏ పేరు నుంచి భరతుడి నుంచి ఎట్లొచ్చింది, ఇట్లాంటి చాలా వరకు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే అవన్నీ చరిత్ర వరకు మాత్రమే సుమా. ఆయన నిజంగా చేయబోతే మాత్రం చేయలేరు, చరిత్ర వరకే. కానీ నిజంగా జరిగిందా కథమే నీ పని. చివరికి ఏం చేశారు? చట్టాలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు చేశారు. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారే కేంద్రంలో అధికారంలో, వారే ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి రాజ్యాంగ రక్షకులు, వారే ఈ చట్టాలను నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళే ఏం చేశారంటే ప్రేమ వివాహాలను నిషేధిస్తూ చట్టాలు చేశారు. నేను అడుగుతున్నాను, ప్రేమను నిషేధించడం ఎవరి తరం? ఎలా సాధ్యం అవుతుంది? ప్రకృతి సహజ సిద్ధమైంది కదా, ఎలా నిషేధిస్తారు? దానికి ఒక ముద్దు పేరు పెట్టి నిర్బంధ ప్రేమ, బలవంత ప్రేమ, లేకపోతే తల్లిదండ్రుల అనుమతి లేని ప్రేమ. ఏవాడన్నా తల్లిదండ్రులు నాకు గా అబ్బాయి ఇష్టం ఉన్నాడు, గా అమ్మాయి ఇష్టం ఉంది అంటే చేసేటట్టు ఉన్నదా? అయ్యాలి రేపు కొద్ది మంది ఎదురడం .0.01% నీ ఇష్టం బిడ్డ, నీ ఇష్టం కొడుకు అంటారు కావచ్చు. కానీ 99.99% తల్లిదండ్రులు మేముండగా మీరెవరు? ఆ ఫస్ట్ కుల మతం తర్వాత ముచ్చట. మేముండగా మీరెవరు? నీ పెళ్లి నిర్వహించాల్సింది నేనా నువ్వా? నీ పెళ్లి చేయాల్సింది నేనా నువ్వా? సరే అయితే గారి ఎవరిని ప్రేమించరు? మనోడేనా, మన క్యాస్ట్ అయినా, మనోళ్ళేనా? మనోళ్ళు అంటే ఏంటిది అని వీళ్ళకేం తెలియదు. పాప వీళ్ళకి మనోళ్ళు అనేది అప్పటిదాకా వీళ్ళకు స్కూళ్ళలో చదువుకున్నారు, హాస్టల్కి వచ్చారు, హైదరాబాద్ చదువుకుంటారు. కులం అనేది ఎప్పుడో మర్చిపోయారు. మనం అంటే ఏంటిది? ఊళ్ళ వరకే ఇంక కొద్దిగా ఈ వాడ ఆ వాడ అనే పేరుతోటి ఊళ్ళల్లా ఉంటాయి. వీడికి వస్తే ఏ వాడలు లేవు, అన్ని వాడలు ఒకే అపార్ట్మెంట్లు ఉంటాయి, అన్ని కులాలు ఒకే అపార్ట్మెంట్లు ఉంటాయి. చివరికి ఒకటే హాస్టల్లో అందరూ కలిసి ఉంటారు, చివరికి ఒకటే మంచం మీద ఒకటే కంచంతో అందరూ కలిసి తింటారు, పంటారు. కాబట్టి మనోళ్ళు అంటే ఏది నాన్న? అదే మన అబ్బాయిరా, మన అమ్మాయిరా, ఇది మొదలవుతుంది. చివరికి పోనీ మన అబ్బాయే మన అమ్మాయే అనుకుందాం. ఆ మన అంటే కులం, మన కులం అబ్బాయే మన కులం అమ్మాయే అనుకుందాం. అంగీకరిస్తారా? మరి వాళ్ళకి ఏమున్నది? వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్. బుద్ధి లేదు. ఆటో డ్రైవర్ కొడుకుని ఎట్టలే నువ్వు ప్రేమించింది, ఆటో డ్రైవర్ బిడ్డను ఎట్టరా నువ్వు ప్రేమించింది? నేను ఆటోను చూడలే, ఆటో డ్రైవర్ ను చూడలే. అలా బిడ్డను చూసినా, దాని చదువు చూసినా, దాని తెలివితేటలు చూసినా, ఆ పిల్లగాని తెలివితేటలు చూసినా అంటే స్టేటస్, అంతస్తు, స్థాయి. మన స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయి ఎక్కడ? పోనీ స్థాయి కూడా ఒకటే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏమిస్తారట? ఏమిచ్చుడే? బిడ్డనే ఇయ్యంగా లేదా కొడుకునే ఇయ్యంగా? ఇది. కాబట్టి ఈ రోజు పెళ్లి లేక ప్రేమ వివాహాలు ఆ యువతి యువకుల పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి జారిపోయిలబడ్డ సందంగా ఉంది. ఇక మరీ భిన్న మతస్థుల మధ్య ప్రేమలు అయ్యేసరికి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. భిన్న మతస్థుల మధ్య ప్రేమ మరింత భయంకరంగా ఉంటుంది. ఒక్క మతంలో చేసుకున్నప్పుడే ఇట్లాంటివి ఉంటే ఇక భిన్న మతాలు చేసుకుంటున్నప్పుడు ఇక మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వాళ్ళు ఇళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు, లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెళ్ళిపోయినా కూడా కొన్ని చోట్ల వదిలిపెడతలేరు. వాళ్ళ బతుకులు బతుకుతున్నా కూడా వదిలిపెడతలేరు. లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదా పేర్లు మార్చుకుంటున్నారు, లేదు దేశమే వదిలిపెట్టిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇది ఆ పరిస్థితి ఉంది. అయితే మనం చూసినప్పుడు నిజంగా ఈ చట్టాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నాయా లేవా అనే అటువంటి అనుమానం కూడా మనకు వస్తుంది. పైగా ప్రేమ నిషేధించడం అనేది
అది గతంలో జరగలే, ఇప్పుడు జరగదు, రేపు భవిష్యత్తులో కూడా జరగదు. ఎన్ని నిషేధాలైనా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా ప్రేమ ముందుకే పోతుంది. ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నాయి తప్ప తరిగిపోవటం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఇంకా మన భారత సమాజం వెనకబడి ఉంది, మన తల్లిదండ్రులు వెనకబడి ఉన్నారు. అయితే ఒక విషయాన్ని కూడా నేను ప్రేమికులకు మనవి చేసేది ఏంటంటే, మీరు ప్రేమించుకోండి, తప్పు కాదు, ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవటం తప్పు కాదు. కానీ ప్రేమ అంటే ఏంది? వాట్ యు మీన్ బై లవ్? లవ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్. వాట్ యు అండర్స్టాండ్ ది ఈచ్ అదర్? నాట్ జస్ట్ ది ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ ది ఎంప్లాయ్మెంట్, నాట్ జస్ట్ ది కలర్, బట్ ఆల్సో ఏ కల్చర్. ఆల్సో ఏ కల్చర్. ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళ సంస్కృతిని నువ్వు తెలుసుకో, నీ సంస్కృతికి వాళ్ళకి తెలియజేయి. ప్రేమ ఇట్స్ నాట్ సీక్రెట్, లెట్ ఇట్ బి ఓపెన్. ప్రేమను ఎప్పుడు సీక్రెట్ గా ఉంచకండి, అమ్మాయిలకు అది నష్టం. ప్రేమను బహిరంగంగా ఉంచండి. అయితే ప్రేమ అనంగానే ప్రేమ అంటారు. అంటే లవ్ అంటే ఏమనుకుంటారంటే కొవ్వు అనుకుంటారు. కాబట్టి ఎవరైనా నేను లవ్ చేసినట్టే కొవ్వు పట్టింది అనే పరిస్థితి. కానీ ఎంత సహజమైంది అది, ఎంత నిస్వార్థమైంది అది, ఎంత త్యాగపూరితమైంది అది, ఎంత నిష్కపటమైంది అది, ఎంత పరిపక్వతతో కూడుకున్నటువంటిది అది. అందుకని ప్రేమికులకు నేను చెప్పేదంటే అట్లాంటి నిస్వార్థతతో, త్యాగపూరితంగా, పరిపక్వతతో కూడుకున్నదై ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినదై ఉండాలి. ఒకరి యొక్క కష్టాలను సుఖాలను మాత్రమే కాకుండా అన్ని విషయాలను కూడా ముందే నిర్ణయించుకొని, తెలుసుకొని, అవసరమైతే కొన్ని నెలలు లేక సంవత్సరాలు అయిన తర్వాతనే మ్యారేజ్కి వెళ్ళండి తప్ప ప్రేమ పేరుతోటి తప్పుడు పనులు చేయకండి. ప్రేమ పేరుతోటి జీవితాలను నాశనం చేసుకోకండి. అంతేకాదు, నిన్ను కనిపించిన తల్లి కూడా నిన్ను ప్రేమిస్తుంది, తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను కనిపించిన కుటుంబం కూడా నిన్ను ప్రేమిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్న తండ్రి నిన్ను అతి చేసే విధంగా, నిన్ను ప్రేమించుకున్న తల్లి నిన్ను ద్వేషించే విధంగా ఎందుకుండాలి? కాబట్టి ప్రేమ అంటే ఏందో వాళ్ళని కూడా అడుగు. ఏది సరైన ప్రేమో ఏది కాదో వాళ్ళని కూడా తెలుసుకో. అంతే తప్ప యువతి యువకులం మేము మాకు 18 సంవత్సరాలు అయినాయి, మేము మేజర్లం అనే అటువంటి అది మాత్రమే కాకుండా, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని మాత్రమే కాకుండా, మన భవిష్యత్తు, మన బ్రతుకనేటువంటి విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోండి. అపరిపక్వత ప్రేమలు ఏవైతున్నాయో అది జీవితాలను నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది, సమాజానికి చెడు పేరు వస్తుంది. అంతేకాదు, నిజంగా ప్రేమ వల్ల ఒక మంచి జరుగుతుంది. ఏందో తెలుసా? ఎప్పుడైనా సరే నీ కులం తప్ప వేరే కులం వాళ్ళని గనక నువ్వు చేసుకుంటే నీకు వచ్చేటువంటి బిడ్డలు, కొడుకులు మంచి తెలివికల వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ జీన్స్ సహజంగానే చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే క్రాస్ బ్రీడ్ ఏదైతే ఉందో, హైబ్రిడ్ ఏదైతే ఉందో, ఇట్ గివ్స్ ఏ మోర్ ప్రొడక్షన్ అండ్ ఏ క్లియర్ ప్రొడక్షన్ అండ్ ఏ క్లవర్ ప్రొడక్షన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ. సమాజ అభివృద్ధికి అదొక మూలం, దేశ అభివృద్ధికి అదొక మార్గం. దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలలో మనం ఎందుకు వెనకబడిపోయాం అంటే కులం అనేటువంటి కుంపట్లో ఉండిపోవటం ద్వారా మన పెళ్లిలు అదే దాంట్లో ఆ కుదురులోనే, ఒకే కుదురులో మన పెళ్లిళ్ళు జరగటం ద్వారా. అందుకని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది సమాజ హితానికి, దేశ అభివృద్ధికి కారణం.